అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగు ప్రజల్ని నేపాల్లో చిక్కున్న 200 పైబడిన తెలుగు ప్రజానీకాన్ని గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనంతపురంలో సభ ఉన్నప్పటికి కూడా మీరు ఈ కార్యక్రమం చేయమని వారు ఆదేశించడంతో వారి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజానీకాన్ని అందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలు పంపించి ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। మానవత్వంతో వారిని స్పందించి సకాలంలో స్పందించి రియల్ టైంలో కూర్చొని అక్కడ అధికారులతో మాట్లాడి ఢిల్లీలో ఉన్న అధికారులతో మాట్లాడి ఏపీ భవన్ అధికారులతో అప్రమత్తం చేసి అందరినీ కూడా ఎలక్ట్ చేసి ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఎలక్ట్ చేసి వారు ఎక్కడున్నారో వాళ్ళతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పి మీకేం కాదు మేము ఉన్నాం నేను తీసుకొస్తాం ఎవరు ఇబ్బంది పడదని చెప్పి అక్కడున్న వారికున్న సోర్స్ని తీసుకొని నేపాల్లో ఉన్న వారికున్న స్నేహితులు కానీ లేకపోతే ఇతర పరిచయస్తులు వారి సోర్స్ని తీసుకొని తెలుగు వాళ్ళని రక్షించి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి స్వస్థలాలు పంపించడం జరిగింది। ఇది ఈరోజు లోకేష్ గారు ఒక మానవత్వానికి విలువనిచ్చిన వ్యక్తిగా వారి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు। తెలుగు వారందరూ కూడా జేజేలు కొడుతున్నారు దీనికి ఎందుకంటే నేపాల్లో జరిగిన సంఘటనలు మనం చూసాం। అక్కడ ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని చాలా ఇబ్బంది పడే పరిస్థితి। వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి నారా లోకేష్ గారికి జేజేలు పలికారు, చాలా ఆనందం కలుగుతుంది। అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ సందర్భాల్లో కూడా అధికారులు ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా మానవత్వంతో స్పందించి మానవత్వంతో ముందుండి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి। గతంలో ఉత్తరాఖండ్లో జరిగిన వరద బాధితులు కూడా ఆ రోజు చిక్కుంటే ఇదే ఢిల్లీలో తీసుకొచ్చి ప్రత్యేక విమానం పెట్టి ప్రత్యేక వాహనాలు పెట్టి వారిని తరలించిన సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి। అలాగే ఈరోజు అదే తీరులో ఈరోజు లోకేష్ బాబు గారు కూడా స్పందించి ఈరోజు వారు కూడా ఇమ్మీడియట్లీగా తెలుగు వారికి అండగా ఉండి గౌరవించినందుకు ఒకసారి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అలాగే నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా మానవత్వం అనేది ఇంపార్టెంట్। ఏ రాజకీయ పార్టీకైనా సరే కష్టాలు ఉండేటప్పుడు ప్రధానికానికి మనం ఓట్ల కోసం వెళ్ళేటప్పుడు కాకుండా కష్టాలు ఉండేటప్పుడు కూడా మనం స్పందించే తీరుని మన ప్రజలు గమనిస్తారు। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలాగైతే స్పందించి ఈరోజు లోకేష్ ఎలాగైతే స్పందించారో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించవలసిన అవసరం కూడా ఉండేది। కనీసం వారు ఏం జరిగింది కూడా ఆరా తీయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు, దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు। అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఉమ్మడిగా ఈరోజు చేస్తున్న ప్రయత్నానికి సంతోషిస్తున్నామని గర్విస్తున్నాం। అలాగే ఈరోజు ఉపరాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు కూడా హాజరవడంతో మన ఎన్డీఏ కూటమి పక్షాన వారు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు। ఈరోజు వారు ప్రమాణ స్వీకరణకు వచ్చి అందరికి కూడా ఎంపీలు అందరూ కూడా వెళ్ళి ఈరోజు ప్రమాణ స్వీకరణకి వెళ్ళడం జరిగింది। అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ గారిని మద్దతు ఇచ్చి బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది। దానికి ఈరోజు ఎవరైతే సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కూడా వారికి మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ। ఓకే, ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి। నిన్ననే అనంతపురంలో బహిరంగ సభ జరిగింది। ఎన్డీఏ కూటమి తొలి సమావేశం 3 పార్టీలు కలిసి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చేశారు। 5 లక్షల పైబడి జనం వచ్చారు। ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు దీనిలో హాజరయ్యారు। అందరూ కూడా జేజేలు పలికారు। ఎన్డీఏ కూటమి 15-20 సంవత్సరాలు ఖచ్చితంగా నడుస్తున్న రాష్ట్రంలో దేశంలో అనేది ఒక ఇండికేషన్ వెళ్ళింది। ఈరోజు అందరూ కూడా మంచి పరిపాలన మంచి ప్రభుత్వం అని జేజేలు కొట్టిన సందర్భాల్లో వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈరోజు దానిని ఏదో రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పట్టించుకోలేదు వీళ్ళు
ఒక అన్పార్లమెంట్ మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం సహజం, వాళ్ళ పార్టీ ఏ పార్టీ అని చేయాలి. కానీ ఈరోజు ప్రతిపక్షం ఉన్న గతంలో ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా మాట్లాడారు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, 83 నుంచి ఉంది. అన్న ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, గతంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అయ్యారు. ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏ రకంగా మాట్లాడారు? ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఒక సీఎంగా, మాజీ సీఎంగా ఏ రకంగా మాట్లాడుతున్నారో ఒక కంపేర్ చేసుకోమని సందర్భంగా అది తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే భావితరాలకి మనకి ఉందాతనంగా భావితరాలకి ఒక మెసేజ్ వెళ్ళాలంటే ఏ మాట్లాడినా ఆశ చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వయసు కోసం మాట్లాడడం అనేది అది అభ్యంతరకరమైన విషయం. ప్రతి ఒక్కరూ కాలంతో పాటు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అది వయసు అవ్వచ్చు, లేకపోతే వ్యవహారం అవ్వచ్చు. కానీ ఈరోజు చూస్తుంటే ఆ పెద్ద అయిన తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన వయసుతో కామెంట్ చేసే పరిస్థితి. రామకృష్ణని ఎక్కడో కూర్చోవాలని ఒకసారి, మనం ఏదో నూతిలో పడమని చెప్పేసి ఒకసారి. ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైకాపా దాని పాత్ర పోషించాలి. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేస్తారు కనుక ఈరోజు ఒక హుందాతనాన్ని మర్చి ఏదైనా ఆ విధంగా వెళ్ళవలసిన అవసరం కూడా ఉందని మీ ద్వారా మీరు తెలియజేసుకుంటున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి 1500 ఇస్తానని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచి జరిగిందండి? ఖచ్చితంగా జరుగుతుంది. 100% అవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 చేసాం. అంటే ఒకటి మాత్రం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే గతంలో కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం, గతంలో కూడా 1.5 ఇయర్లో 15 నెలల్లో కూడా మా ప్రభుత్వం కూడా ఈ పథకాలు మేము చేయలేదు. అది ధైర్యంగా చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఒక అడ్వాన్స్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందుకెళ్తుంది. మేనిఫెస్టోకి ఇచ్చిన అదనం కంటే మనం ఇస్తున్నాం. 15 నెలల్లోనే 5 సంవత్సరాలు పూర్తయిన గత ప్రభుత్వాలు పూర్తిగా ఇవ్వనప్పుడు మేనిఫెస్టో మనం ఇచ్చిన హామీలు 6 ఏదైతే సూపర్ 6 ఇస్తున్నామో ఆ సూపర్ 6 కూడా మనం 15 నెలలు ఇవ్వగలుగుతున్నాం. అది గర్వంగా చెప్తున్నాం. భారతదేశంలో ఆదర్శమైన పరిపాలన అందించాం. ఖచ్చితంగా ఇది మేము 100% దీనిని మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాం, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చిన పథకం కూడా ఏదో తూతూ మంత్రంగా ఒకరికో ఇద్దరికో ముగ్గురికి ఇచ్చేసి మీ పథకం ఇచ్చాను కాకుండా తల్లికి వందనం మేము చెప్పాను ధైర్యంగా. ఆ రోజు మా ఇరిగేషన్ మంత్రి, ఈరోజు ఇరిగేషన్ మంత్రి, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పాలకొల్లో రామానాయుడు గారు 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే చెప్పారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. సరే, అయితే అదే తల్లికి వందనం ఈరోజు అందరికీ మనం ఇవ్వగలిగాం, ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాం. అయితే గతంలో ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది. అందరికి కూడా ఇచ్చాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మేమందరం కూడా సమానత్వంగా ఇస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.